మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. కొత్తగా టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా పాలన ఎలా ఉందనే దానిపై మనతో గణపతి గారు ఉన్నారు. ఆయన మాటలో తెలుసుకుందాం. సార్, 100 రోజుల పాలన ఏ విధంగా ఉంది? తిరుపతి కానివ్వండి, పోలవరం కానివ్వండి, లేదంటే ఇచ్చిన హామీలు ఏ విధంగా ఉన్నాయో చెప్పగలరా? ఒక్కసారి మనం చెప్పుకోవాలంటే 100 రోజుల పాలన గురించి ఒక్క మాటలో విజనరీకి ప్రిజనరీకి ఉన్న తేడా ప్రజలు ఈరోజు 100 రోజుల పరిపాలన గమనించారు. గడిచిన 5 సంవత్సరాలు సంగతి ఒక చీకటి రోజులుగా మనం అనుకుంటే, ఈ గడిచిన 100 రోజుల నుంచి జరుగుతున్నటువంటి అభివృద్ధి ఒకసారి చూసినట్లయితే మరి ఒక దార్శనికత గల నాయకుడి చేతిలో ఈ రాష్ట్రం ఉంటే ఎంత అభివృద్ధి చెందుతుంది అనేది ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తున్నారు. మరి ఈరోజు మూలన పడినటువంటి పోలవరాన్ని మళ్ళా పట్టాలెక్కించి మరి డయాఫ్రామ్ వాళ్ళకి 920 కోట్లతో కొత్త డయాఫ్రామ్ వాళ్ళు నిర్మించడానికి నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని మరి ఏ పరిస్థితిలోనూ 2 సంవత్సరాల్లో పోలవరంలోని నీటిని అందివ్వాలనేటువంటి కృతనిశ్చయంతో మరి అధినాయకుడు పరుగులెత్తడం మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా ప్రమాణ స్వీకారం జరగకముందు నుంచే అమరావతిని పట్టాలెక్కించి జంగిల్ క్లియరెన్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మరి ఇటు అభివృద్ధి, అటు సంక్షేమం, ఈ రెండు కూడా కలిపి సమపాలలో మరి 2 కళ్ళలాగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరింత కాలం, ఈ 5 సంవత్సరాలే కాకుండా మరింత కాలం ఆయన పరిపాలించినట్లయితే ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రపంచంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలిచిందంటంలో ఎంతమాత్రం మేము సందేహపడలేదు. గత 5 సంవత్సరాలు అన్ని రకాల ఇబ్బందులు పడి ప్రతి విషయంలోనూ అవినీతి, ఇసుకలో అవినీతి, అలాగే మద్యంలో అవినీతి, అలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా ప్రతి దాంట్లో కూడా అవినీతి. ఇసిగిపోయారు జనం. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుంది, ఎప్పుడు మనకి కావాల్సిన ప్రభుత్వం వస్తుంది అని చెప్పి విసిగిపోయి ఉండి ఎన్నికలు రావటం, ఎన్నికల్లో మంచి విజయం సాధించడం, అందులో కూడా ప్రతి చోట సుమారు 50,000, 40,000, 70,000, 1,00,000, 2 లక్షల మెజార్టీతో గెలవటం అంటే అసలు మొత్తం రాష్ట్రమంతా కూడా క్లీన్ షిప్ చేయటం జరిగింది. ఈరోజు మొన్న చూసాం, వరదలు విపరీతంగా విజయవాడలో అన్ని రకాలుగా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అక్కడ ఉండి ఆయన కష్టపడి ప్రతి ఒక్కడికి చిట్ట చివర ఉన్న వ్యక్తికి కూడా ఆయన యొక్క సహాయం అందేలాగా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఎన్డీఏ కూటమి ఏర్పడ్డాక చంద్రబాబు నాయుడు గారు చాకచక్యంతో ఆయన మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజలను మన్ననలు పొందుతూ ఇవాళ చక్కగా పరిపాలన జరుగుతుంది. దానివల్ల మేము ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో వచ్చిన ఫ్లడ్ కానివ్వండి, ఆయన ఒంటి చేత్తో పోరాటం చేసినట్టు చేసి యావత్తి ప్రభుత్వ సిబ్బంది కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజల క్షేమం కోరి ఫ్లడ్లో వారు చేసిన సహాయ సహకారాలకు ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ తెలియజేసుకుంటున్నాం. అందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ కూడా అధికార పార్టీ వాళ్ళు ముసలవాడు అని చెప్పేసి హేళన చేశారు. అలాంటి వ్యక్తి ఆ మునిగిన నీటిలోనే తిరుగుతూ ప్రజలందరికీ కూడా ఎవ్వరి నోటంటా కూడా మాకు అన్యాయం జరిగింది, మాకు సేవ చేయలేదనే మాట రాకోకుండా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా ముంపుకు గురైన ప్రతి ఇంటి వాళ్ళకు కూడా మరి బియ్యం, కూరగాయలు, అలాగే పప్పు దినుసులు, నూనె అన్నీ కూడా మరి సప్లై చేయడం జరిగింది. మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా మునిగిన చోట అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదే కాకుండా మరి రోడ్లు కూడా మరి ఈ 2-3 నెలల్లో పూర్తిగా ఎక్కడ గొయ్యి అనేది కనిపించకూడదనే ఉద్దేశంతో ఆయన మరి న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రోడ్లన్నీ కూడా రిపేర్ చేద్దాం 3 నెలల్లో, ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్ల గురించి ఎవరు ఇబ్బంది పడకూడదని మరి చెప్పడం కూడా జరిగింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించి 100 రోజులు పూర్తయింది. చాలా సంతోషంగా ఉంది. ఏదైతే కూటమి
పథకాలు ఏదైతే అమలు చేస్తుందో అవన్నీ కూడా ఒకటిగా కూడా అన్నీ పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులందరికీ కూడా ముఖ్యంగా తీసింది మెగా డిఎస్సి. ఇప్పటికే అందరూ కోచింగ్ తీసుకుంటున్నారు. చాలా అంతకుముందు డిఎస్సి లేక నిరుద్యోగులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. కానీ కూటమి డిఎస్సి ఉద్యోగులు ఎంతోమందికి అవకాశం కల్పిస్తుంది. ఇందుకు చాలా మంచి ప్రభుత్వం కింద ఇంకా ముందు ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేయాలని కోరుకుంటూ మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం, జై కూటమి. అందరికీ నమస్కారం. మాది ఉండి నియోజకవర్గం ఆకివీడు పట్టణం. గత 100 రోజులుగా ప్రభుత్వం మారినప్పటి నుంచి ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తుంది. అటు సోషల్ మీడియా కానీ లేకపోతే న్యూస్ వారికి కానీ పేపర్ వారికి కానీ ఎవరికైనా సరే స్వతంత్రం అన్నదే నిజంగా ఈ 100 రోజుల్లో వచ్చిందని అనుకుంటున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఎవరి దగ్గర ఏదన్నా మాట్లాడాలన్నా కనీసం వాక్ స్వాతంత్రం లేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం నడిచింది. మేము ఏదన్నా మంచి జరిగింది లేకపోతే ఎవరికన్నా ప్రజలకు ఏదన్నా అవసరం అని మేము సోషల్ మీడియాలో పెట్టాలి అనుకుంటే అవి పెట్టిన కాడ నుంచి కేసులు పెట్టేవారు. ఇదివరకు చాలా సన్నివేశాలు అలాంటివి జరిగినాయి, కేసులు పెట్టిన సన్నివేశాలు. కానీ ఈ 100 రోజుల్లో కనీసం ఎవరి మీద ఒక కేసు కూడా లేదు. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం, ప్రజల కోసం మంచి చేయాలి అంటే మాలాంటి యువత సోషల్ మీడియా ద్వారానే ప్రభుత్వానికి తెలియపరచగలం. అలాంటి స్వతంత్రం మాకు వచ్చిందని మేము చాలా సంతోషిస్తున్నాం. ఇది చాలా మంచి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఇంటింటికి 1వ తారీఖుని ఫంక్షన్ ఇవ్వలేమని చెప్పారు. కానీ వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా సచివాలయ ఉద్యోగులు చాలా, మనం ఎవరో సచివాలయ ఉద్యోగులను చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు శ్రమ అనుకోకుండా ఇదొక సేవాభావంగా భావించి 1వ తారీఖునే ఉదయం 5 గంటల కాడి నుంచి ఫంక్షన్స్ అదే రోజు సాయంకాలానికి పూర్తి చేశారు. వాలంటీర్ వ్యవస్థ లేదు, అయినా సరే ఫంక్షన్లు ఇంటింటికి ఇవ్వడం జరిగింది. ఫంక్షన్స్ ఎంత మళ్ళీ 4,000, 2,000 ఉన్న ఫంక్షన్ని 4,000 చేస్తానని చెప్పి మాట ఇచ్చి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే 4,000 ఫంక్షన్ ఇంటింటికి ఇస్తున్నారు. 2,000 ఉన్న ఫంక్షన్ 3,000 చేస్తానని చెప్పని ఆ 1000 పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. సంవత్సరం 200 అడిగి. కానీ మరి గతంలో మరి వాళ్ళు హామీ ఇచ్చినప్పుడు మేము ప్రతి నెల 2,000 పెన్షన్ చెప్పలేదే. నేరుగా 2,000 ఉన్న ఫంక్షన్ 3,000 చేస్తామని చెప్పారు. కానీ మాట తప్పి 200 పెంచారు. 3,000 ఉన్న ఫంక్షన్ని 4,000 చేస్తామని చెప్పి తెలుగుదేశం గవర్నమెంట్ చెప్పింది. చెప్పినట్టుగా గవర్నమెంట్ ఏర్పడ్డ ఫస్ట్ నెల నుంచి 4,000, వికలాంగులకు 6,000, మంచాన పడ్డ పక్షవాతం పేషెంట్లకి 15,000 ప్రతి నెల 1వ తారీఖు క్రమం తప్పకుండా ఇస్తున్నారు. ఏదైనా 1వ తారీఖు సెలవు వస్తే ముందు రోజే ఇచ్చేస్తున్నారు. అది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క గొప్పతనం. 100 రోజుల్లో చాలా మటుకు సాధించింది. ఇంకా రాబోయే రేపు దీపావళి నుంచి ఇంటింటికి గ్యాస్ ఉచితం అని చెప్పారు. దీపావళి నుంచి అమల్లో తీసుకొస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 100 రోజుల్లో చరిత్రలో కనివిని రీతిలో పరిపాలన సాగుతుంది, బ్రహ్మాండంగా సాగుతుందని ప్రజలు చెప్పుకుంటున్నారు. మేము వార్డు వైజ్గా తిరుగుతుంటే ప్రజలు బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ముందుగా సోమన్ టీవీకి యాజమాన్యానికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదొచ్చినా మాకు సేదోడు ఓదోడుగా ఉంటూ, అలాగే నోబుల్ గారు మాకు ఎప్పటి నుంచో చిన్ననాటి స్నేహితుడు, ఏ కార్యక్రమం వచ్చినా ముందుండి మేము ఉన్నాం అన్నయ్య అనేవాడు. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే కనీసం ఒక రోజు ముందుగానే ఇచ్చాం తప్ప పింఛనీలు ఏ రోజు కూడా ఇచ్చేలా, కనీసం రేపు అల్లారితే ఆదివారం అనగా ఆదివారం కదా అని చెప్పి శనివారం ఒక రోజు ముందే ఇచ్చాం. అలాగే ఇప్పుడు కటికి వర్షంలో కూడా గొడుగులు వేసుకుని వెళ్ళి ఎటువంటి పరిస్థితిలో కూడా ముసలి వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఇంటింటికి వెళ్ళి అందరికీ కూడా స్వస్థందంగా మేము వెళ్ళి కార్యకర్తలు ఆఫీసర్లతో కలిసి వెళ్ళి ఎంతో దిగ్జయంగా ఈ ముసలి వాళ్ళకి అందరికి కూడా ఆ ఇంటింటికి వెళ్ళి ఇచ్చి, లేగలేనటువంటి వాళ్ళకు కూడా మేము ఇంటికి వెళ్ళి ఇచ్చి కటికి వర్షంలో కూడా ఒక రోజు ముందుగా ఇచ్చి మా పరిపాలన. తెలుగుదేశం ప్రభుత్వం ఈనాటికి 100 రోజులు గడిచింది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటనేది ప్రజలందరూ గ్రహిస్తున్నారు. మన ఆర్థిక పరిస్థితి బాగోపోయినా సరే, అనుభవజ్ఞులైనా సరే మన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కలుపుకొని లోటుపాట్లు లేకుండా అన్నీ సర్దుకుంటూ వస్తున్నారు. ఎంత ఆర్థిక సంక్షోభం వచ్చినా సరే పెన్షన్లు కానీ నిరుపేదలకి కావాల్సిన అన్న క్యాంటీన్లు కానీ ఏర్పాట్లు చేసి ఎవరికి కూడా ఏ లోటు లేకుండా అన్నీ చూసుకుంటున్నారు. అనుభవజ్ఞులైన నాయకుడికి, అనుభవం నాయకుడికి ఏంటన్నది ప్రజలందరూ గ్రహించారు. ప్రతిదీ కూడా ఏదైతే క్షుణ్ణంగా చేస్తే మనకి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటుందని ఆలోచించి ఒక్కో పథకాన్ని కూడా ఆయన చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి.
చంద్రబాబు నాయుడు గారి పాలన అద్భుతంగా ఉంటుందని ప్రజలు మెచ్చుకుని ఇంత అద్భుతమైన మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు ఆయన కూడా ప్రజల కోసం అంతే కృషి చేస్తూ సంక్షేమ పథకాలు ఒకటిగా అమలు చేస్తూ ప్రజలకు దగ్గరలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మరిన్ని మేలైన పథకాలను ఆయన చెప్పిన ప్రతి పథకాలని అమలు చేస్తారని ఖచ్చితంగా ప్రజల్ని తన సొంత బిడ్డలా చూసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. మా ప్రభుత్వం స్టార్ట్ అయ్యి 100 రోజులు పూర్తయింది. ప్రజలకు ఎన్నో సేవలు అందించడం జరిగింది. ప్రజలకి అమలు పరిచిన ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈలోపు వరదలు రావడం కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురైన విషయం మీ అందరికీ తెలిసిందే, ప్రజలందరూ గమనించాలి. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముందడుగు వేస్తూ ఒక్కొక్క సమస్య ఒక్కొక్క హామీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ హామీల్లో భాగంగా ముందుగా పెన్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ రేపు దీపావళి ఫెస్టివల్ నాటికి 3 గ్యాస్ బండ్లు కూడా అమలు చేయడం జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా గమనించాలి. ఏ ప్రభుత్వం ఎలా చేస్తుంది అనేది గమనించాలి. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనకి ప్రజలకి ఎవరు ఆపదలు ఆదుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళనే చూసుకోవాలి మనం. అది చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ ఉన్న లీడరు, ఒక మంచి లీడరు, ఆయనకి అన్నీ తెలిసిన లీడరు. అందువలన ప్రజలందరూ గమనించి మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలని, ఈ ప్రభుత్వాన్ని కోరుకోవాలని, ప్రభుత్వం పథకాలన్నీ వినియోగించాలని ప్రజలందరినీ ఒకసారి కోరి ప్రార్థిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పాలన పూర్తి చేసుకొని ఎంతో దిగ్విజయంగా ముందుకు నడుస్తున్న గవర్నమెంట్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ గవర్నమెంట్. కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ 100 రోజుల్లోని ముఖ్యంగా ఒక మహిళగా నేను ఎంతో గర్విస్తున్నానండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మహిళలు ఎంతో ఇబ్బందులు పడి, చాలా అవమానాలు పడి, చాలా అంటే ఈ గవర్నమెంట్ ఎప్పుడు వెళ్తుందా అని దృష్టితో ఉండి ఇప్పుడు ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వంలో ప్రజలు ఎంతో 100 రోజులు పూర్తి చేసుకొని ఎంతో సంతోషంగా ఉన్నారు. వైఎస్ఆర్ గవర్నమెంట్ విమర్శిస్తుందండి. ఏం చేసింది, 100 రోజులు అయింది, ఏమి ఇచ్చింది, ఏం చేసింది అని అంటున్నారు. నువ్వు చేసిన దుష్టపాలన నుండి విముక్తి కావాలంటే, అప్పుల నుండి విముక్తి కావాలంటే గ్రాడ్యువల్గా 1 by 1 చేసుకుంటూ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు ఈయన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఉచిత గ్యాస్ పథకం అన్నారు. మన దీపావళికి ప్రతి ఇంటికి కూడా ప్రతి మహిళకి కూడా 3 గ్యాస్ బండ్లు అనౌన్స్ చేశారు. దీపావళి లాంటి స్టార్ట్ చేస్తానన్నారు. అదేవిధంగా రాగానే ముందుగా 3000 పెన్షన్ నుండి 4000 పెన్షను ప్రతి ఇంటికి కూడా ఉదయాన్నే, ఒకవేళ ఆ రోజు ఆదివారం వచ్చినా ముందు రోజు ఇవ్వడం జరుగుతుంది పెన్షన్ కూడాను. ఏ గవర్నమెంట్ ఇచ్చిందండి ఇలాగా? ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. అదే తెలుగుదేశం గవర్నమెంట్లోనే మాత్రమే ముందు రోజు వెళ్ళి పెన్షన్ ఇవ్వడం, ఇంటింటికి ఇవ్వడం వెళ్ళి జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పనితనం చాలా బాగుంది. 100 రోజుల్లో పేద ప్రజలకి మరి 3000 ఉన్న పెన్షన్ని 4000 చేశారు. వృద్ధాప్యంలో ఉన్న చాలామంది సంతోషపడ్డారు. ఎందుకంటే ఏప్రిల్, మే, జూన్ కలిపి 3000 మొత్తం 7000 కలిపి ఇవ్వడంతో చాలా ఆనందపడ్డారు. ప్రజలకు మన వరదలు వచ్చినప్పుడు కూడా వాళ్ళని ఆదుకోవడం కాదు, మళ్ళీ ఇప్పుడు ఆదుకున్న కుటుంబాలకు 25,000 ఇవ్వడం జరగడం చాలా సంతోషంగా ఉంది. పరిశ్రమలు రావడం మొదలయ్యాయి చంద్రబాబు నాయుడు గారి వల్ల. పరిశ్రమలు రావడం వల్ల ఇప్పుడున్న నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు చాలా బాగున్నది. ఇంకా ఈ ప్రభుత్వం ఇలాగే కంటిన్యూ అయితే మన ఆంధ్రప్రదేశ్ చాలా డెవలప్ అవుతుందని నేను చాలా ఆశపడుతున్నాను. ఎందుకంటే మన రాష్ట్రం పక్క రాష్ట్రం వాళ్ళు చూసి మన రాష్ట్రాన్ని డెవలప్ చేయాలన్న ఆలోచన అవతల రాష్ట్రాలకు వస్తుందని నేను ఆశపడుతున్నాను. ఇదే ప్రభుత్వం కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా ఈరోజు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అన్నా క్యాంటీన్లు కానీ, అలాగే దీపావళి కాడి నుంచి గ్యాస్ బండ్లు ఇవ్వడం కానివ్వండి, ఈ రకరకాలుగా అద్భుతమైన పాలన జరుగుతుంది. చాలా అద్భుతమైన పాలన జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం. అలాగే ముఖ్యమంత్రి ఎలా ఉండాలనేది మన చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా 70 పైబడిన వయసులో కూడా ఆయన మొన్న వరద జరిగిన ప్రాంతాల్లో, విజయవాడ ప్రాంతాల్లో నిత్యం రాత్రి పగలని తేడా లేకుండా నిత్యం వరద ప్రాంతాల్లో తిరగడం జరిగింది. అలాగే తిరిగిన టైంలో కూడా తిరుగుతుంటే ఆ వరద బాధితులు కూడా ఇటువంటి ముఖ్యమంత్రి మేము ఎక్కడ చూడలేదు. 70 సంవత్సరాలు పైబడినా కానీ ఇటువంటి ముఖ్యమంత్రి ఈ టైంలో రావడం, మాకు ముంపు బారిన పడిన ఎలా ఉన్నా కానీ మాకు ఈయన రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారని చాలా వాళ్ళ ప్రశంసలు ఇచ్చారు. అలాగే సుమారు 10 రోజులు పైబడి కూడా ఆయన ఇంటికి వెళ్ళకుండా ఆ బస్సులోని ఆ కలెక్టరేట్లో ఉండి చాలా అద్భుతమైన, అలాగే ఉదూ తుఫాన్లు వైజాగ్లో ఉండి ఎలా అయితే నిర్వహించారో, మొన్న జరిగిన విజయవాడ
వరద ప్రాంతాల్లో కూడా పర్యటించి హుదూద్ తుఫాను మించిన సహాయం అందించడంలో ముఖ్యమంత్రిగా అలా ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ యంత్రాంగాన్ని అంతా దగ్గర పెట్టుకుని ఆయన ఇంటికి వెళ్ళకుండా 10-15 రోజులు ఆ బస్సులోనే ఉంటూ చాలా అద్భుతంగా జరిగిన నష్టాన్ని నివారించడం చాలా ఇదయ్యారు. అలాగే ఇటువంటి ముఖ్యమంత్రిని చూసి ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా దీన్ని చూసి నేర్చుకోవాలని చెప్పి నా కోరిక. ఇలాంటి అనుభవశాలి ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఈ 100 ఏళ్ళలో కూడా ప్రజలందరూ చూశారు. ఎందుకంటే మొన్న ఏదైతే విజయవాడలో ఈ బుడమేరు ఈ ఉధృతికి విజయవాడ నగరంతో కూడా అతలాకుతం అయిపోయింది. దానికి చంద్రబాబు గారు ఆ వయసుని కూడా లెక్క చేయకుండా అధికారులకి నేనున్నాను రండి నీకు ధైర్యం చెప్పి ప్రజలు కూడా ఒక ధైర్యం కల్పించి ఆ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి రాత్రనక పగలనక ఆయన ఈ ఎక్సలేటర్ ద్వారా మన ప్రతి ఈ ముంపు ప్రాంతానికి వెళ్ళి ప్రజలకు ఒక మరో ధైర్యం కల్పించారు. ఆ ధైర్యానికి ప్రజలందరూ కూడా చాలా సంతోషించి ఈ వయసులో కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మనకు ధైర్యం కల్పించేందుకు వాళ్ళంతా కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. చంద్రబాబు పాలన 100 రోజులు అయిపోయినందుకు చాలా ఆనందంగా ఉంది అండి. ఎంతో శ్రద్ధతో ఈ పాలన సాగిస్తున్నారు. పరిపాలనా దక్షుడు అంటాకి చక్కటి నిదర్శనం. దురదృష్టవశాత్తు వచ్చిన వరదల్లో ఎంతో చాకచక్యంగా ఆ వరదల్ని తెగిపోయిన గట్లు పూడ్చడం కానీ ప్రజలకు అనేక సౌకర్యాలు నిత్యావసర వస్తువులు కానీ వాటర్ కానీ భోజనాలు కానీ చక్కటి సౌకర్యాలు అందిస్తూ ప్రజలను మందన పొందారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రజా దక్షుడు అంటాకి చక్కటి ఉదాహరణ చంద్రబాబు నాయుడు అని చెప్పొచ్చు. అదే అనేక చోట్ల అన్నదాన క్యాంటీన్లు కూడా చాకచక్యంగా చక్కగా సిస్టమేటిక్గా కన్స్ట్రక్టివ్గా నడిపిస్తున్నాడు. ఆయనకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా సంతోషం అండి. పరిపాలన విషయంలో ఎవరో పేరెట్టడానికి అవకాశం లేని రీతిలో నిజాయితీగా సాగుతుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 100 రోజులు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలని వ్యాపారస్తులు అందరూ కోరుకుంటున్నారు. అలాగే విజయవాడ ములకల్లో 73 సంవత్సరాలు వచ్చిన యువకుల్లాగా పనిచేసి అలాగే వైజాగ్లో ఉధృతి తుఫాను వచ్చిన పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు మరి కొన్నాళ్ళు ఉండాలని కోరుకుంటూ ఇదే ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుచున్నాం. ఇట్లు ఆకివీడు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దివ్యంగా జరిగింది. ఈ 100 రోజుల్లో తెలుగుదేశం మార్పు ఏంటో చంద్రబాబు నాయుడు గారు చూపించారు. మంచి కార్యక్రమాలు జరుగుతాయి. ఇటువంటి పార్టీ ఎప్పుడు కొనసాగితే ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎదరికి డెవలప్ అవుతుందని మేమందరూ కోరుకున్న తెలుగుదేశం కార్యకర్తలు అందరూ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు విజయవాడ వరద బాధితుల్లో కూడా ఎంతో యువకుల్లాగా తిరిగి ఆయన అంత కష్టపడి ఎవరికి ఏ ఆటంకం జరగకోకుండా వాళ్ళందరికీ దగ్గరుండి సాయం చేసి జేసీపీల మీద తిరిగి అంత పెద్ద వయసులో 75 సంవత్సరాల వయసులో కూడా జేసీపీల మీద తిరిగి ప్రజలకు ఏ కష్టాలు జరగకోకుండా మంచి హెల్ప్ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. అటువంటి నాయకుడు ఎప్పుడు ఉండాలని తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నాం.